ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. కన్నుల పండుగగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు సాయంత్రం పండు వెన్నెల్లో జరగనున్న రాములూరి కళ్యాణం జరగనుంది. రాములూరి కళ్యాణానికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి జూమ్ ద్వారా అందిస్తారు. లైవ్ ద్వారా సుబ్బారెడ్డి చెప్పండి. ఒంటిమిట్ట కోదండరామస్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అందుకు సంబంధించి గత 4 రోజుల నుంచి స్వామివారికి సంబంధించినటువంటి వివిధ వాహన సేవలు కూడా చేయడం జరిగింది. అలాగే రేపు రేపు జరిగేటటువంటి కళ్యాణం ఏదైతే ఉందో ఈ కళ్యాణానికి సంబంధిత టీటీడీ అధికారులు కావచ్చు, అలాగే జిల్లా యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటి కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఒంటిమిట్టలో ఉన్నటువంటి కోదండరామస్వామికి సంబంధించినటువంటి రేపు జరిగేటటువంటి కళ్యాణ వేదిక వద్ద ఉన్నాము. ప్రస్తుతం కళ్యాణ వేదిక ఏదైతే ఉందో మనము స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి వేదికకు సంబంధించి పూర్తిగా ఏదైతే విద్యుత్ సౌకర్యం కావచ్చు, అలాగే అందుకు స్టేజీ మీద ఉండాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సంబంధిత అధికారులు దగ్గరుండి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు సాయంత్రము ఇదే వేదిక పైన సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 8:30 వరకు, అంటే మధ్యలో 2 గంటల పాటు ఈ శ్రీ రాములూరి కోదండరామస్వామి యొక్క కళ్యాణాన్ని ఇదే వేదిక పైన జరగనున్నటువంటి పరిస్థితి. అందుకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఏర్పాట్లు అన్ని కూర్చునేటటువంటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అందుకు సంబంధించినటువంటి బారికేడ్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటిన్నిటిని కూడా టీటీడీ అధికారులతో పాటు జిల్లా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి, ఈ కళ్యాణాన్ని తిలకించడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు ఈ కళ్యాణానికి హాజరయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా జరిగేటటువంటి ఈ కళ్యాణానికి అప్పట్లో గతంలో ఇతర ప్రాంతాల నుంచి, అంటే హైదరాబాదు, కర్నూలు, మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఈ కళ్యాణానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇదే కళ్యాణానికి, అంటే రేపు జరిగేటటువంటి ప్రతి పౌర్ణానికి, అంటే ప్రతి సంవత్సరము పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి రోజే ఈ రాములవారి యొక్క కళ్యాణం జరుగుతుంది. మిగతా దేవాలయాల్లో ఎప్పుడు కూడా శ్రీరామనవమి రోజే శ్రీరామనవమి కళ్యాణం జరిగేటటువంటి పరిస్థితి. అయితే ఒంటిమిట్టలో మాత్రము ఏకశిలా నగరం అనేటటువంటి ఒంటిమిట్టలో మాత్రము కళ్యాణాన్ని పౌర్ణమి రోజు పండు వెన్నెలలో శ్రీరాముల వారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కావచ్చు, అలాగే సంబంధిత జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కావచ్చు, అలాగే టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం వీళ్ళ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే కళ్యాణానికి వచ్చేటటువంటి స్వామివారిని దర్శించుకొని కళ్యాణానికి వచ్చేటటువంటి ప్రతి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఇప్పటికే ఏదైతే వాళ్ళతో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు కళ్యాణానికి వచ్చేటటువంటి భక్తులకు ఏ విధంగా అటు విద్యుత్ సౌకర్యం కావచ్చు, ప్రథమ చికిత్స కావచ్చు, అలాగే భక్తులు కనుగొనే విధంగా బారికేట్లలో ఉండేటువంటి భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు వచ్చేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ రేపు సాయంత్రము 6 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా టీడీటీకి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఒంటిమిట్టకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే భద్రత కూడా ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టడం చేయడం జరిగింది. 6 గంటల నుంచి దాదాపు 8:30 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు ఇదే కళ్యాణానికి హాజరై కళ్యాణం పూర్తయినంత వరకు ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి ఉంది. రాత్రి కూడా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీ అతిథి గృహంలో బస చేసేటువంటి పరిస్థితి ఉంది. అందువలన ఆ భద్రతకు సంబంధించినటువంటి అధికారులు కూడా హెలిప్యాడ్ దగ్గర యొక్క భద్రత కావచ్చు, అలాగే కళ్యాణానికి వచ్చేటప్పుడు భద్రత కావచ్చు, అన్నిటిని కూడా దగ్గరుండి అధికారులు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ కళ్యాణం జరిగేటటువంటి ఈ ప్రదేశం నుంచి అటు తిరుపతి నుంచి కడప వెళ్ళేటటువంటి బస్సులు కావచ్చు, కడప నుంచి వెళ్ళే బస్సులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆ బస్సులు అనేటువంటివి ఈ రూట్ లో